సర్దుకోమని వాళ్ళు పోనీ 41.5 కన్నా ఓకే చేసేలోపు ఈలోపు గవర్నమెంట్ అయిపోయింది. 2 ఏళ్ళు వాళ్ళకి కరోనా కారణంగా లేచిపోవడం వాళ్ళకి నష్టం. దానికి తోడు ఆ 2 ఏళ్ల తర్వాత ఇది పూర్తి చేయడం ఇదంతా. ఇప్పుడు ఇక్కడ వీళ్ళే ఉంది, ఇంకేముంది, రేపు వారమే బిగిన్ చేసేస్తున్నాను ఇప్పటికీ రాసి ఇప్పుడు వదిలేశారు. ఎందుకంటే అది దాన్ని ఏమంటారంటే నలుగురు తండ్రుల బిడ్డది. ఓ పక్కన పోలవరం అథారిటీ, ఓ పక్కన ఇరిగేషన్, సెంట్రల్ ఇరిగేషన్ సిడబ్ల్యూసి, ఇంకో పక్కన విదేశీ నిపుణుల బృందం, ఇంకో పక్కన మధ్యలో కన్సల్టెంట్ల బృందం. నలుగురు, ఒకడేమో గోడ సిమెంట్తో కడదామంటే, ఇంకోటేమో మట్టితో కడదామంటాడు, ఇంకోటేమో ప్లాస్టిక్తో కడదామంటాడు. ఈ మూడిట్లో ఏది కాదు కరెక్ట్ అని చెప్పేసి మళ్ళీ జలవనరుల శాఖ అంటాడు, జలశక్తి శాఖ అంటాడు. వాడు ఏది చెయ్యాలో వాడు డిసైడ్ చేస్తుంటే ఈడు అసంతృప్తి అంటాడు, ఆడ అసంతృప్తి అంటాడు. సాగు అయిపోతుంది అక్కడ. అందుకని ఇదివరకు మళ్ళీ లేదు. ఇదివరకు అయితే వారం వారం సమీక్ష ఇదంతా చేసి చంద్రబాబు గారు సైలెంట్ అయిపోయారు. ఎందుకు? సావని వాళ్ళు చేశాక ఎట్లాగో మనకే వస్తుంది అనేవారు కదా. అవును అవును. కానీ వీటన్నిటితో పాటు R&R విషయంలో కూడా ఇప్పుడు కాస్తంత వేగంగా స్పందించింది కేంద్రం వాటిని క్లియర్ చేయడంలో. అప్పుడు R&R విషయంలోనే కదా ఎటు తేల్చుకోలేక దొంగ నిర్వాసితులు పెరిగిపోయారు, ఇదంతా జరిగింది. కానీ దీన్ని చాలా త్వరగా క్లియర్ చేసుకున్నారా వచ్చాక? అది బాబు గారి వల్ల సాధ్యమైంది. మనకి మీడియాలో అక్కడున్న ఆఫ్ నాలెడ్జ్లు మూలంగా అసలు నిజాలు చచ్చిపోతున్నాయి. వెరీ సింపుల్, ఎవడి పట్టు ఆడు బిగించుకున్నాడు. కేంద్రం ఏం చెప్పింది? దొంగ నిర్వాసితులు బోల్డ్ అంతమంది ఉన్నారు.